మా గురువు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, ఈ లక్ష్మీ బాంబును తిలకించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనలు, ఆశీస్సులు. మాట్లాడే ముందు ఒక సలహా, మీకు ఇష్టమైతే చేయండి, లేదా అక్కర్లేదు. ఈ మధ్య దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వీర సైనికుడికి అందరూ లేచి ఒక్కసారి మౌనం వహించాలని కోరుకుంటున్నాను. జై జవాన్. జై జవాన్, జై జవాన్, జై జవాన్. నా కుమార్తెను గురించి తండ్రిగా చెప్పకూడదు. నాకు నటుడిగా జన్మను ప్రసాదించిన నా తండ్రి చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏముండదు. ఈ నిర్మాతలు మురళి అనే కుర్రాడు నా దగ్గర పనిచేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ స్వయంకృషితో ఈ స్థానానికి వచ్చిన దానికి. వాళ్ళందరూ నా ఇంటికి మొట్టమొదట సురేష్ గారు, డైరెక్టర్ అందరూ వచ్చి సినిమా తీస్తున్నారంటే, ఓకే సార్, మీరు నాదే ఉంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి అని హృదయపూర్వకంగా చెప్పాను. నేను మాత్రం సెట్టుకు రాను, కథ కూడా నేను విన్ను. మీ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టపడ్డారు, ఆ అమ్మాయికి కథ నచ్చింది, మీకు ఆ అమ్మాయిని పెట్టుకుంటే రూపాయి మిగులుతుందనే నమ్మకం వచ్చింది. కానీ ఒకటే సలహా, అనుకున్నది అనుకున్నట్టు తీయండి, ₹1 ఎక్కువ ఖర్చు పెట్టకండి, ₹1 మిగిలేటట్టే చూడండి ప్రొడక్షన్లో అని చెప్పి పంపించాను. ఆ తర్వాత కో డైరెక్టర్ మా గురుగారి దగ్గర పనిచేశాడు. వాడు అక్కడే ఉండిపోయాడు. అరపైకి నిన్ను కింద కూర్చోబెట్టేశారేంటి? అతను అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టేవాడు, అక్క బ్రహ్మాండంగా చేస్తోంది అని. బట్ ఐ డెంట్ రెస్పాన్స్. నేను ఎప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. చాలా సంతోషం. నిర్మాతలు మళ్ళీ ఈ రోజున ఉదయం వచ్చి, సార్ మీరు రావాలి ఈరోజు అని చెప్పారంటే 1 వీక్ ముందు చెప్పి, అలాగే గురువుగారికి కూడా నేను ఫోన్ చేసి, మీకు ఇష్టమైతేనంటే ఎందుకు రాను మోహన, మన బిడ్డ వస్తాను, నిర్మాతలు కదంటే వచ్చారు. నిర్మాతలను మీరు వచ్చి ఏదో పెద్ద దర్శకుడిని పెట్టుకుందాం అనుకుంటే, పెద్ద చిన్న అందరూ ఒకటేనండి. రేపు ఇతనే చాలా గొప్ప దర్శకుడు అవ్వచ్చు, సినిమా పరిశ్రమ చాలా గొప్ప దర్శకుడు అవ్వచ్చు. మేము మొట్టమొదటి స్వర్గం నరకం యాక్ట్ చేసినప్పుడు మేము ఎవరం? అందరూ చిన్నవాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి వచ్చి ఒక మంచి దర్శకుడిని ఎన్నుకొని దానికి ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. సునీల్, నేను పొగడ్త కాదు, రియలీ నాకు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. రియలీ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ అట్ ఎవ్రీథింగ్. దర్శకుడు తీసిన షార్ట్స్ ఏమిటి, మ్యూజిక్ గాను ఏంటి, ఇక అంతా ఎవ్రీథింగ్ ఈజ్ చెప్పుకోవాలంటే పేరున ఈజ్ లిరిక్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. డైలాగ్ రైటర్ నేను మర్చిపోయాను. స్వామి చాలా మంచి రైటర్. గుండెల్లో గోదావరి. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎన్నో అవార్డు రావాల్సినటువంటి చిత్రం అది. ఆ పిక్చర్కు ఈ పిక్చర్కి చూస్తే ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ఎక్స్ప్రెషన్స్. ఇది నా అమ్మాయినా నా కూతురినా ఇలా చేస్తున్నది అని నాకే అనిపించింది కొన్ని చూస్తూ ఉంటే. ది క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. అమ్మా, నేను ఒకటి అడిగాను నిర్మాతల్ని, ఎలా పనిచేసింది మా అమ్మాయి అని. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, దర్శకుడు కూడా. 7 గంటలకు రమ్మంటే ½ అన్ అవర్ ముందే సెట్టుకు వచ్చిందండి, చాలా అద్భుతం అని చెప్పారు. ఆ క్రమశిక్షణే నేను నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర, గురుగారి దగ్గర. ఆ క్రమశిక్షణే నేను 100 సంవత్సరాలు పసుకుంకులతో నిలబెడుతుందని నేను కోరుకుంటున్నాను. నిర్మాతలుగా మీరు ఈ చిత్రం గొప్ప విజయాన్ని అని 3 సార్లు చెప్తున్నాను. ఇది గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఎమ్మెల్యేగా వచ్చారు సార్, నాకు వెంకటేశ్వర రెడ్డి గారు, వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్ టు ది ఎమ్మెల్యే. అందుకే అక్కడున్న కూడా పిలిచాను. కాబట్టి వాళ్ళంతా ప్రజాప్రతినిధులు. అందరికీ పేరున హేమ, నిన్ను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా తమ్ముడు పోసాని కృష్ణముడు కూడా యాక్ట్ చేశాడు. అలాగే అందరికీ
హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ నమస్కారాలు. బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. Thank you. Thank you.